ఒక్కరిని కూడా వదలొద్దు. ఆమ్ ఆద్మీ ప్రాపర్టీస్తో బరువు సమస్యలతో చెలగాటమాడే క్రిమినల్స్ని ఖతం చేయాలి. పదండి. నా మీద కోపమా? నా మొహం చూడడం కూడా నీకు ఇష్టం లేదు కదూ? ఏమైంది కళ్యాణ్? నువ్వంటే నాకెంత ఇష్టమున్నా నాకిష్టమైన నీలతల్లి గురించి చెప్పి నిన్ను చాలా హర్ట్ చేశాను. ఐఎమ్ సో సారీ. నేను కలల కన్నా నా భవిష్యత్తు నాకు అందితే అందులో నువ్వు ఉండాలనేదే నా కోరిక. మరి నా భవిష్యత్తు సాకారం అయ్యే వరకు నన్ను కాపాడుకుంటావా? ఈ సమాజం నుండి నిన్ను నువ్వు కాపాడుకుంటావా? మనలో ధైర్యం, పోరాటం చేసి తెగువున్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం పెద్ద విషయమేమి కాదు. నీ భవిష్యత్తు కాదు మన భవిష్యత్తు పదిలంగా ఉంది. నీల తల్లిని నమ్మినవాడెవడు మోసపోలేదు. నీ కష్టం, నా వంతు శ్రమ ఎప్పుడూ ఉంటుంది. నీ పోరాటంలో నా ప్రతి అడుగు నీడల్లా నీ వెంట ఉంటుంది. నిన్ను కాపాడుకోవడం కాదు, మనకు రక్షణగా మన స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా ముందుకు కదులుతాం. యువతరం కలలు కంటున్న మార్గాన్నే మనము పయనిద్దాం. వ్యక్తిగత లక్ష్యాలు కొంతకాలం పక్కన పెట్టి బంగారు తెలంగాణ సాధనగా కదలడానికి నేను సిద్ధం. మన నేలను మనం దక్కించుకుందాం. చూస్తున్నావుగా కళ్యాణ్, మా అమ్మాయి హాసిని నిన్ను ప్రేమించిన పాపానికి నీ కలని, లక్ష్యాన్ని, భవిష్యత్ ప్రణాళికలను కూడా ప్రేమించడం మొదలుపెట్టింది. త్వరలోనే దాన్ని పిచ్చిదాన్ని చేసేటట్టున్నావు. లేదు నానా, నేను పిచ్చిదాన్ని కాదు. ఇప్పుడే నిజమైన జీవిత లక్ష్యాన్ని, ఆనందాన్ని కనుగొన్నాను. ఈ ఆనందాన్ని నిజం చేసుకోవాలనే మా ప్రయత్నం ఉండబోతుంది. కళ్యాణ్ విప్లవకారుడు మాత్రమే కాదు, జ్ఞాని, మేధావి. తన లక్ష్యం కోసం రేంబావులు శ్రమిస్తున్నాడు. అతన్ని వదిలి నేనుండలేను. అదేనమ్మా నా భయమంతా. ఈ పిచ్చోడిని నమ్మి నీ జీవితాన్ని ఎక్కడ నాశనం చేసుకుంటావోననే నేను చాలా భయపడుతున్నాను. చరిత్ర సృష్టిద్దామనుకున్న వాళ్ళు ఈ లోకానికి పిచ్చి వాళ్ళలాగానే కనబడతారు. కానీ వాళ్ళకున్న కలలు సాకారం అవగానే వాళ్ళే మేధావులుగా, చరిత్రకారులుగా నిలిచిపోతారు. థ్యాంక్ యూ హాసిని. అట్లీస్ట్ నీకైనా అర్థమైంది నా కళ, నీ జీవితం నీ చేతిలోనే ఉంది. మీ నాన్నగారి ఆశయాలకు విలువనిస్తావో లేక నీకు నచ్చిన పందా ఎన్నుకుంటావో నువ్వే నిర్ణయించుకో. ముమ్మాటికి నిన్ను నీవెంటే. తెలంగాణ సాకారమయ్యే వరకు మనం కలిసి పోరాటం చెయ్యాలి. మన నేల దక్కించుకోవాలి. నేను ఒప్పుకోను హాసిని. నా కూతురిగా నీకు త్వరలో పెళ్లి చేసి పంపించడం నా బాధ్యతమ్మా. కళ్యాణి వెళ్ళిపోని అతనికన్నా గొప్ప సంబంధాన్ని తీసుకురావడానికి నాకు ఎక్కువ సమయం పట్టదమ్మా. నా ప్రేమ, నా జీవితం, మా లక్ష్యం ఎవరు మార్చలేరు నాన్న. పద కళ్యాణ్. సామ్రాజ్యవాద పెత్తందారీ వ్యవస్థలకిక చెల్లు చీటీ పలికే సమయం ఆసన్నమైంది. నవ తెలంగాణ నిర్మాణానికి, సుదీర్ఘకాల పోరాటానికి చరమగీతం పాడే సమయం ఇంకా ఎంతో దూరంలో లేదు. సమర్థ నాయకత్వంలో బానిస బతుకులకిక విముక్తి. ఏ భవిష్య ప్రణాళికలు రూపొందించామో వాటికి కార్యరూపం దాల్చాలి. ఆ ప్రయత్నం నిరంతరం కొనసాగాలి. అనగదొక్కబడిన మన పల్లె బ్రతుకులు, రైతు కష్టాలు, మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన ఆశలు, మన బిడ్డల విజయగాథలు, మన నాయకుల వీరోచిత పోరాటాలు మనకు తెలియనివ్వక మనదిగాని చరిత్ర గురించి మనకు చుట్టం చూపుగా వచ్చిన ఆ రాయలసీమ ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం, నిరంకుశ ధోరణి, భూకబ్జాలు
మన రైతులకు రావాల్సిన నీరు శ్రీశైలం నాగార్జున డ్యాముల మీదుగా మళ్లించకపోయి మన నోట్లో మన్ను కొట్టిన విధానాన్ని మనం పూర్తిగా నిరోధించాలి. మన నీళ్లు మనకు రావాలి, మన పంటలు పండాలి. ఉవ్వెత్తున ఎగసిపడే మన పల్లె అందాలతో తెలంగాణ తల్లి సంతోషంగా నర్తించాలి. సిటీలో ఏంది పొజిషన్? ఆల్ క్లియర్ సార్, మీరు వచ్చిందే కదా. మనం చెక్ చేయనీకి వస్తున్నామని ముందే ఇన్ఫర్మేషన్ పాస్ అయినట్టుంది. ఏమంటావు? నాకైతే మనోళ్ళ మీద డౌట్. మీరు సీనియర్ పోలీస్ ఆఫీసర్ అని స్టేట్ మొత్తం తెలుసు కదా సార్, అందుకే అలర్ట్ అయినట్టున్నారు. సెల్లో మెసేజ్ గిట్ల ఇచ్చారా? పోయిన నెల చాలా మంది క్రిమినల్స్ల పేర్లు రికార్డులు అయినాయి కదా, ఆ లిస్ట్ కంప్యూటర్ల కంచి బయటకు తీస్తా పని అవుతుంది కదా. అది కంప్యూటర్ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది సార్. టైం అయినాక పెద్ద పెద్ద బిల్డింగ్లే కింద పడి ముక్కలు ముక్కలు అవుతాయి. ఈ కంప్యూటర్లంతా అందులో చిన్న చిప్ ఉంటది కదా, దాని పేరేంది? కదే సార్, మెమరీ. ఆ మెమరీ కార్డు తీసి ఎంక్వైరీ షురూ చేయుర్రి. మహాత్మా గాంధీ మాటల్ని డీకోడ్ చేయనీకే చూస్తుండ్రు. గా లిస్ట్ అయితే రాని సాలేగాలని ఎట్లా పట్టుకుంటారో చూడు. సిటీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లిస్ట్ నాకు కావాలి. జైళ్ళ నుంచి ఈ మధ్య రిలీజ్ అయిన క్రిమినల్స్ లిస్టు, అలాగే రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లు అందరినీ పట్టుకరండి. బస్ స్టాండ్లో, ఎయిర్పోర్ట్లు, లాడ్జీలు వీటిని వదలొద్దు. ఎవడు అనుమానంగా కనపడినా ఎత్తుకరండి. ఎదురు తిరిగితే గోలి కొట్టేయండి. ఈ ఆపరేషన్తో దేశ ప్రజల మానపానాలు కాపాడాలి. పానం పోతే జెండా కప్పుతారు, తుపాకీల మూతతోని జాగు చేస్తారు, భార్య బిడ్డల్ని బాగా చూసుకుంటారు. మన డ్యూటీ ఫర్ ద పీపుల్. మూవ్. తిన్నారా తాతయ్య? తిన్నామమ్మా. ఏం కూర? పప్పు. అవునా, శ్లోకం బాగానే చదువుతున్నారా? చదువుతున్నావమ్మా. ఆరోగ్యం బాగుంటుందా? మంచిగుందమ్మా. అమ్మమ్మ, మీ ఆరోగ్యం? మంచిగుందమ్మా. సరే, మంచిదమ్మమ్మ. నువ్వెలా ఉన్నావమ్మా? కాలేజీ మంచిగా నడుస్తుందా? హలో, ఎవరు? టీచర్ అమ్మా, ఆ బంగళా ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? చూడండి, ఇది మా తాతల కాన్నాన్ని నుంచి వచ్చిన ఆస్తి. దీన్ని ఇచ్చేయటం అంటే మేం చనిపోవటమే. మా ప్రాణాలు తీసి మీరు ఆ పని చేయవచ్చు, కానీ చట్టం, న్యాయం, ధర్మంలాగా నియత్ అని ఒకటి ఉంటుంది, అదే చూసుకుంటుంది. చూడు టీచర్ అమ్మా, ఆ బంగళా నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మేసిన. రేపే మా పిల్లగాళ్ళు బిల్డింగ్ని జేసీబీలతో కూల్చేస్తారు. మరి మంచి మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపో, లేదంటే నేను అసలే మంచోడిని కాదు, చాలా గలీజోని. కబడ్దార్. ఏంటి నేను చెప్పే సమజవుతుందా?